హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు ఈశ్వర్రావు దాసరి. మీరు చూస్తుంది ఎడ్యుకేషన్ అడ్డా ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, సిఆర్పిఎఫ్ ట్రేడ్స్‌మ్యాన్ రిక్రూట్‌మెంట్ అనేది 2023లో మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అదే సంవత్సరం మనకి జూలైలో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మనకి మే 20 తేదీన 2024న రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్ మంతే మనకి రిజల్ట్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్ అలాగే దీనికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జూలై 10వ తేదీ నుండి మనకి దీనికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబడుతుంది. సో మన సబ్స్క్రైబర్స్ అయితే కొందరు, సార్ ఒకసారి బగ్లర్ పోస్ట్ గురించి కొంచెం వివరించండి సార్, అంటే అది ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందని చెప్పమంటున్నారు. సో ఈ వీడియోలో బగ్లర్ గురించి మనం తెలుసుకుందామండి. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, కానిస్టేబుల్ బగ్లర్ వచ్చేసరికి ఎవరికైతే సిబిటి ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో, కట్ ఆఫ్ మార్కులో క్వాలిఫై అయ్యారో, వాళ్ళ రిజల్ట్ లిస్ట్లో వాళ్ళ నేమ్ ఉందో వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు కానిస్టేబుల్ బగ్లర్ పోస్ట్కి వచ్చేసరికి మొదటగా పిఎస్టి అలాగే పిఈటి, అంటే పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి, పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. ముందుగా మనకి 5 km రన్నింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. 5 కిలోమీటర్ల రన్నింగ్ అనేది మేల్ క్యాండిడేట్స్, అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 km రన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1.6 km అనేది రన్నింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అబ్బాయిలు 5 km వచ్చేసరికి 24 నిమిషాల్లో వెయ్యాలి. అమ్మాయిలు ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 1.6 వచ్చేసరికి 8 నిమిషాల 30 సెకండ్స్లో వాళ్ళు రన్నింగ్ అనేది వెయ్యాలండి. ఎవరైతే ఈ 5 km కంప్లీట్ అయిపోతుందో నెక్స్ట్ వచ్చేసరికి హైట్ అండి. మనకి హైట్ వచ్చేసరికి మేల్ 170 సెంటీమీటర్లు అనేది హైట్ అనేది మేల్ క్యాండిడేట్స్ ఉండాలండి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 157 అనేది ఉండాలండి. ఫీమేల్ వచ్చేసరికి 157, మేల్ వచ్చేసరికి 170 అండి. సో ఇక్కడ ఎస్టీ అభ్యర్థులకైతే మనకి ఇక్కడ హైట్లో రిలాక్షన్ అయితే ఉందండి. 162 సెంటీమీటర్లు ఉండాలండి. 162.5 సెంటీమీటర్లు అనేది ఎస్టీ మేల్కి అయితే సరిపోతుంది హైటు. అలాగే ఎస్టీ ఫీమేల్కి వచ్చేసరికి 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసరికి 80 సెంటీమీటర్లు అనేది నార్మల్ ఉండాలండి. అలాగే 5 సెంటీమీటర్లు అనేది మనకి బ్రీతింగ్ తీసుకునేటప్పుడు 5 సెంటీమీటర్లు రావాలండి. మీకు నార్మల్ 80 ఉంటే +5 అండి, అంటే 85 రావాలండి. సో అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నార్మల్ 81 ఉందనుకోండి, +5 బ్రీతింగ్ రావాలండి. టోటల్గా 86 అవుతుంది. అంటే 5 సెంటీమీటర్లు అనేది మీకు బ్రీతింగ్ అనేది కంపల్సరీగా రావాలి. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 76 సెంటీమీటర్లు అనేది నార్మల్ ఉండాలి. అలాగే 5 సెంటీమీటర్స్ అనేది బ్రీతింగ్ రావాలండి. సో అర్థమైంది అనుకుంటా మీకు. అంటే మాకు టోటల్గా ఎంత అవుతుంది, ఎస్టీ క్యాండిడేట్స్కి 81 అవుతుందండి. సో ఈ విధంగా వాళ్ళకి చెస్ట్ అనేది ఉండాలండి. సో ఇక్కడ మనకి వారి యొక్క బోర్డ్ ఇష్టం అండి. ముందుగా హైట్ చూడొచ్చు, లేదా వెంటనే మీకు 5 km వదిలేయచ్చు. వారు సిఆర్పిఎఫ్ సంబంధించిన బోర్డు అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి అయితే హైట్ అయితే ముందుగా చూడడం ఉంటుంది, తర్వాత రన్నింగ్ వదిలే రోజులు ఉన్నాయి. సో వాళ్ళ ఇష్టం అండి. 5 km అయితే ముందుగా వదలవచ్చు, లేదా హైట్ అయినా ముందు చూడవచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా ముందు జరగవచ్చు. సో ఎవరైతే ఫిజికల్ టెస్ట్ సక్సెస్ఫుల్గా పాస్ అవుతారో, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రేడ్ టెస్ట్ అండి. ట్రేడ్ టెస్ట్ అంటే మొదటగా మనకి ఎవరైతే ఈ యొక్క ఫిజికల్ టెస్ట్ పాస్ అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చెక్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ వచ్చేసరికి ప్రాక్టికల్ అసెస్మెంట్ చేస్తారండి. అంటే ఎవరైతే సిబిటి ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు కదండి, వారికి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాక్టికల్గా అంటే మీకు బగ్గుల గురించి ఏం తెలుసు అంటే, యాక్చువల్గా బగ్గులు అనేది మనం పే చేయాల్సి ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పిఎఫ్లో విఐపి కాలింగ్ ఉంటుంది, తర్వాత ఆఫీసర్ కాలింగ్ ఉంటుంది. ఒక రాష్ట్రపతి గారు వస్తే ఎలా అని మనం ఆ బగ్గులతో కాల్ చేయాలనేది ఇవన్నీ ఉంటాయండి. సౌండ్స్ అంటే ఆ బగ్గులు పే చేయ విధానం అనేది మనకు రావాలండి. ఒకవేళ మీకు బగ్గులు పే చేయడం రాకపోతే మీరు ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయండి. బగ్గులు అనేది మీకు కొనుక్కోండి. మనకి 1000-2000 లోపే మనకి ఈ యొక్క బగ్గులు అనేది, దాన్ని బగలనొచ్చు, బిగులనొచ్చు. సో చాలా రకాల పేర్లు అయితే ఉన్నాయి. సో మీరు మీకు దగ్గరలో ఉన్న టౌన్లో కానీ సిటీలో కానీ వెళ్ళి ఈ బగ్గుల్ని తీసుకోండి. మ్యాక్సిమం 1000-1500లో దొరికేస్తుంది.
మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇబ్బంది పడతారండి. ఎందుకంటే మనకు 10వ తేదీ నుండే మీకు ఈ యొక్క ఫిజికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే అది వచ్చేసరికి 1 వీక్ పడుతుంది. సో మీరు మీకు దగ్గరలో ఉన్న సిటీలోకి వెళ్ళి ఈ బగ్గుల్ని కొనుక్కోండి. కొనుక్కున్న తర్వాత ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ అయితే చాలా ఉన్నాయండి. మీరు ఆ యూట్యూబ్ ఛానల్‌లో వీడియో చూసి మీరు నేర్చుకోండి. ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్‌లో ఉందండి. యూట్యూబ్‌లో లేని వీడియో అయితే లేదండి. అన్ని వీడియోస్ ఉన్నాయి. మీరు యూట్యూబ్‌లో నేర్చుకోండి. ఇంకా మీ పల్లెటూరులో సంగీతం గురించి చేస్తారు కదండీ! వాళ్ళ దగ్గరికి సంగీత వాయిద్యాలు వాయిస్తారు కదండీ! వాళ్ళ దగ్గరికి వెళ్లి నేర్చుకోండి. సిగ్గుపడితే పని ఇక్కడ అవ్వదండి. సో, ఎందుకంటే ఉద్యోగం అనేది ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్లి నేర్చుకోండి. అంటే అస్సలు బిగులు గురించి అంటే అస్సలు బగలు గురించి తెలియని వారి గురించి చెప్తున్నానండి. తెలిస్తే కొనుక్కొని మీరు ప్రాక్టీస్ చేయండి యూట్యూబ్ చూసుకొని. ఒకవేళ అస్సలు రాకపోతే వెళ్ళండి, నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళాక మీరు సింపుల్ అయిపోతుంది. లేకపోతే ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో, ఇంకోటేంటంటే ఈ బగుల్‌కి మనం అక్కడ బగులు పే చేయాలి. తర్వాత హ్యాండ్లింగ్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఆ బగుల్ని క్లీన్ చేయడం, బగుల్ని హ్యాండిల్ చేయడం ఇదన్నీ కూడా మనకి తెలిసుండాలండి. మనకి ఫిజికల్ టెస్ట్ అయిపోగానే ఒక 10 మందికి పిలుస్తారండి ఒక గ్రౌండ్‌లో. దానికి బగులుకి సంబంధించిన ఒక అధికారి ఉంటారు. ఆయన మీకు ఒక బగులు ఇస్తారు. ఆ బగుల్ని మీరు వాళ్ళు చెప్తారు. ఒక నోట్ అయితే ఇస్తారు. ఆ నోట్‌లో ఉన్న వాళ్ళు చెప్పిన కాలింగ్ మనం అక్కడ పే చేయాల్సి ఉంటుంది. మన బగుల్‌తో మనం పే చేయాలండి. వీఐపీ కాలింగ్ అడుగుతారు. తర్వాత నంబర్ కాలింగ్, ఎక్కువగా నంబర్ కాలింగ్ అడుగుతారండి. అలాగే వీఐపీ కాలింగ్ కూడా అడుగుతారు. అది మీరు నేర్చుకోండి బాగా. ఈ రెండే ఎక్కువగా అడుగుతారండి. ఒకవేళ ఏదైనా మీకు తెలియనిది అడిగితే మీకు వచ్చిందే పే చేయండి. అంటే అలా చేయడం వల్ల సరే ఈ బగులు పే చేయడం వచ్చు. సో, ఆ విధంగా కూడా మిమ్మల్ని పాస్ చేసే ఇది ఉంటుంది కాబట్టి మీరు బగలు మీకు ఏదొస్తే అది అక్కడ ప్రయత్నం చేయండి. అంటే అస్సలు రాని వాళ్ళ గురించి చెప్తున్నానండి. వచ్చిన వాళ్ళ గురించి నో ప్రాబ్లమ్. ఎందుకంటే వాళ్ళు అలాగా చేస్తారు. సో, ఈ విధంగా మీరు ప్రయత్నించండి. యూట్యూబ్‌లో అయితే మాత్రం చాలా వీడియోస్ ఉన్నాయి. సెర్చ్ చేయండి. బగుల్ని ఎలా పే చేయాలి. మన తెలుగులో కూడా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయండి. చాలా బాగా చెప్తున్నారు ఒకతను. ఆయన కూడా ఫోర్స్‌లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోర్స్ అనుకుంటా. ఆయనైతే చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షించి చూడండి. మ్యాక్సిమం 10 రోజులు టైం ఉంది కాబట్టి మీరు త్వరగా ఈ బగులనే ఇన్‌స్ట్రుమెంట్ కొనుక్కొని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీరు అక్కడికి వెళ్ళాక సింప్లిఫై అవుతుంది. ఈ ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ సంబంధించిన ఏదైనా పెద్ద ఉద్యోగం ట్రై చేయాలంటే మీకు టైం కూడా దొరుకుతుంది కాబట్టి సో, ఈ ఉద్యోగంకైతే వెళ్ళండి. బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క వీడియో గాని నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.